సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దట్టు ఇన్స్టాగ్రామ్లో ఈ చెత్త వీడియోలన్నీ చూసిన తర్వాత అంటే దాన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. హోమ్ టూర్ అంటారు, లేకపోతే మా పిల్లోడి నవ్వు చూడండి అంటారు, లేకపోతే మా హస్బెండ్ ఇది, మా వైఫ్ ఇది చూడండి అంటారు. ఇవి చూసి చూసి వితికెత్తిపోయాను. కానీ ఎక్కడో ఒక చోట కొన్ని మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు, మంచి మెసేజెస్ పోస్ట్ చేస్తూ. ఈరోజు ముంబైలో జరిగిన ఇది చూసిన తర్వాత చాలా ఆనందం వేసింది. ఒక మినిస్టరు ప్రొటెస్ట్ కోసం ఒక రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేశాడు. బ్లాక్ చేసి 2 hours వెయిట్ చేసి ట్రాఫిక్లో ఒక మదర్ కారు దిగి మొదట పోలీసుల్ని ప్రశ్నించింది. ఎందుకు రోడ్డు బ్లాక్ చేస్తున్నారు? ఇంతసేపు 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాం ట్రాఫిక్లో, నడి రోడ్డు మీద, రోడ్డు అంతా ఖాళీగా ఉంది. అవతల రోడ్డు పక్కన వాళ్ళని అక్కడ ప్రొటెస్ట్ చేసుకోమనండి, నడి రోడ్లో ప్రొటెస్ట్ ఏంటి అని ప్రశ్నించింది. ఆవిడ మాట పట్టించుకోలేదు. తర్వాత ప్రొటెస్టర్స్ దగ్గరికి వెళ్ళి వాదిచ్చింది, మీరు ఎందుకు ఇక్కడ నిలబడి బ్లాక్ చేశారు రోడ్డునని. తర్వాత ఆ మినిస్టర్ వస్తే ఆ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేసింది. రోడ్లు ఉన్నది ప్రజలని ట్రాన్స్పోర్టేషన్ కోసమే, అంతేగాని మీలాగా ధర్నాలకు ఉపయోగించుకోవడానికి కాదు. మేము ఎందుకు రోడ్డు మీద ఇలా వెయిట్ చేయాలి? మీ ప్రొటెస్ట్ కావాలంటే పక్కన చేసుకోండి అని చెప్పి ఆ మదర్ ఎంత ఉక్రోషంగా మాట్లాడిందో ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఇది కదా కావాల్సింది దేశంలో చైతన్యం అంటే. ఇది ప్రజలకు ఉపయోగపడని ధర్నాలు కానీ ఏదన్నా కానీ ఎందుకు? ప్రజల్ని బాధ పెట్టి మీరు ప్రొటెస్ట్ చేసి ఏం చేస్తారు? నడి రోడ్డు మీద ప్రొటెస్టులు, ర్యాలీలు, విగ్రహాల ఆవిష్కరణల కోసం గంటల తరబడి రోడ్లు బ్లాక్ చేయడము ఇది కామన్ అయిపోయింది ఇండియాలో. ఇది ఎలాగ తయారైందంటే ప్రజల కోసం ప్రభుత్వాలు, ప్రజల కోసం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు లాగలేదు. ఇది వాళ్ళ కోసం ప్రజలు భరించాల్సి వస్తుంది. ఇది ఎంత రాంగ్ అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకు అంటే దేశంలో యువతలో చైతన్యం చచ్చిపోయింది. అసలు యువతరం ఏమన్నా పట్టించుకుంటుందా? దేశం ఎటుపోతుంది, నాయకులు ఏం చేస్తున్నారు, మనకి ఎంత అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వం ఏదన్నా అన్యాయమైన నిర్ణయం తీసుకున్నా యువత అసలు పట్టించుకోవడం మానేశారు. ఎందుకు అంటే వాళ్ళకు హిస్టరీ తెలీదు, గతంలో పోరాటాలు ఎలాగ జరిగాయో తెలీదు. అంబేద్కర్ గారి కొటేషన్ చూడండి, హిస్టరీ తెలియని వాడు భవిష్యత్తు గురించి పోరాటం తెలీదు అని క్లియర్గా చెప్పారు. చాలామంది మహానుభావులు అదే చెప్పారు. ఇక్కడ మీరు ప్రీవియస్గా పోరాటాలు ఎలా జరిగినాయి, అన్యాయం జరిగినప్పుడు ఎలా ఎదిరించారనేది తెలుసుకోవాలి కదా. స్కూల్స్లో, కాలేజెస్లో ఎక్కడికి పోయినా చదువు 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 చదువు, మార్కులు, ఉద్యోగం, డబ్బులు, జీతం. ఫైనల్గా నీ టార్గెట్ ఏంటి అంటే మంచి జీతము, మంచి డబ్బులు కావాలి. ఇదే చెప్తున్నారు పిల్లలకు కానీ యువతకు కానీ. ఆ లేడీని చూడండి ఎంత ధైర్యంగా మాట్లాడిందో. ఎవరన్నా ధైర్యం చేయగలరా? అలా ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు కొన్ని వేల మంది ఒక పార్టీకి సంబంధించి కానీ ఒక కార్యకర్తల నిండా ఉన్నప్పుడు ఆ యువతి ఎంత ధైర్యంగా వాళ్ళలోకి వెళ్ళి వాదిచ్చిందో చూడండి. ఇది కదా కావాల్సింది. ఇది సోషల్ మీడియా ఉపయోగం అంటే. ఇలాంటి వీడియోస్ మూవ్ చేసినప్పుడే ఆవిడని చూసి 10 మంది ధైర్యం తెచ్చుకొని అన్యాయం జరిగినప్పుడు కానీ ఏదన్నా ప్రజలకి అనవసరంగా ఇబ్బందులకు గురి చేసినప్పుడు కానీ ప్రశ్నించటం మొదలు పెడతారు. ప్రశ్నించండి రా నాయన. ప్రశ్నించటం అనేది లేకపోతే భవిష్యత్తే లేదు. మిమ్మల్ని నిలువునా ముంచేస్తారు నాయకులు అనేవాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. ఏ దేశంలో అయినా ఎలాంటి విప్లవాలు, ప్రజా విప్లవాలు జరిగినా ఫస్ట్ ప్రశ్నించటంతోనే మొదలవుతాయి. యువతరమే ముందుంటుంది. కానీ మన దేశంలో మన దౌర్భాగ్యం ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి గురువుల దాకా కూడా ఇప్పుడు ఎంతసేపటికి చదువుకోండి, మంచి ఉద్యోగం తెచ్చుకోండి, మీకు మంచి డబ్బులు వస్తాయి, ఇదే చెప్తున్నారు. సమాజ శ్రేయస్సు లేకుండా వ్యక్తి శ్రేయస్సు ఎలా వస్తుంది? ఇది ఎలా మర్చిపోతున్నారు అసలు? ఇది కదా కావాల్సింది. నువ్వు బాగుండాలంటే నీతో పాటు ఉన్న సమాజం కూడా బాగుండాలి కదా. అది మర్చిపోతే ఎలా? నేను ఒక్కడనే బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావు. సమాజం బాగులేకుండా నువ్వు ఎలా బాగుంటావు? ఈరోజు పక్కనోడికి అన్యాయం జరిగితే నువ్వు కామ్గా ఉంటావు, రేపు పొద్దున్న నీకు అన్యాయం జరుగుతుంది. అదే అన్యాయం. నా కర్మని వదిలేసుకొని వెళ్ళిపోతావా నువ్వు? ఎన్ని రోజులని అలా భరిస్తూ వెళ్తారు. ఇది కదా చైతన్యం అంటే. ఆ యువతకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు నిజంగా ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ వీడియో చూసి. ఇలాంటి ప్రశ్నించే తత్వం రావాలి. ప్రశ్నించండి రా నాయన. ప్రశ్నించటం మొదలు పెట్టకపోతే మిమ్మల్ని నిలువున ముంచేస్తారు, మిమ్మల్ని అధపాతాలని తొక్కేస్తారు ఈ నాయకులు అనేవాళ్ళు. అన్యాయం జరిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. రోడ్లు ఉన్నది
ట్రాన్స్పోర్టేషన్ కోసమే రోడ్లు బ్లాక్ చేసి విగ్రహావిష్కరణలు అని చెప్పి ఒక రోజంతా బ్లాక్ చేస్తారు. అలాగే ఏదో ధర్నా చేయాలి లేకపోతే ర్యాలీ చేయాలని చెప్పి ఒక రోజు మొత్తం బ్లాక్ చేస్తారు, ఒక పూట మొత్తం బ్లాక్ చేస్తారు. లేదా ఒకవైపు రోడ్డు బ్లాక్ చేసి ఒక వన్ వేలో ఇద్దరు రెండు సైడ్లు ట్రాఫిక్ మళ్ళిస్తారు. ఎందుకు ఇబ్బంది పడాలి? నువ్వు ఏదన్నా ధర్నా చేయదలుచుకుంటే ఖాళీ ప్రదేశాల్లో చేసుకోండి, ఖాళీ ప్రదేశాల్లో మీటింగులు పెట్టుకోండి, లేదా ఒక సైడ్ వాక్లో ఎక్కడో ర్యాలీలు చేసుకోండి. అంతేగాని మొత్తం రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసి ధర్నాలు ఏంటి, అసలు ఈ ప్రదర్శనలు ఏంటి, జెండాలు పట్టుకొని మీ పార్టీ గురించి మీ గురించి ఈ పిచ్చి గోల ఏంటి? అసలు ప్రజల కోసం ప్రభుత్వం, అంతేగాని ప్రభుత్వం కోసం ప్రజలు కాదు కదా. ఫైనల్గా నేను ఒకటే ప్రశ్నించండి. ప్రశ్నించటం రాకపోతే మీ భవిష్యత్తు అంధకారమే. ఇప్పుడు మీకు బాగుండొచ్చు, కానీ మీ పిల్లల భవిష్యత్తును మాత్రం తొక్కేస్తారు ఈ కుటిల రాజకీయ నాయకులు అనేవాళ్ళు. థ్యాంక్ యూ గైస్. దీని మీద మీ కామెంట్స్ ఏంటో చెప్పండి.